ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అందరికీ కడపల్ మండల్ కడపల్ గ్రామము శ్రీకాకుళం మండలం సంగారెడ్డి జిల్లా. ఇక సర్పంచ్ విఠల్ రెడ్డి అంటే వాళ్ళ మేడం అనమాట. సర్పంచ్ మేడం గురించి విమల దాదాపు 40 సంవత్సరం రాజకీయం చేస్తున్నాడు పటేల్. ఇక వ్యవసాయం రాజకీయం తప్ప వేరేది లేదు. ఇక కాకపోతే కొంచెం ఉన్నత చదువులు పిల్లలు ఉన్న చదువుల కోసం ఆ పట్టణం వెళ్ళా కానీ పటేల్ మాత్రం ఊళ్ళో ఉంటూ ఒక్కడు వండుకొని తినుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ భూమి చూసుకుంటూ ఇక ప్రజల పాలన చూస్తున్నాడు. ఇక అవన్నీ తెలుసుకుందాం డీజేస్ నుండి ఎట్లా ముచ్చడికి మస్తు చేతు పొడుగులు మేము మనసు అంటే అయితే మా బాబు కూడా హైటే ఉంటాడు. 6 ఫీట్లు ఉండదు. బాబు కూడా 6 పైన ఉంటాడు. మీరు కూడా బాగున్నారు. మాది కూడా బాగానే నాన్న కూడా బాగానే హైట్ ఉంటుండే. ఇప్పుడు మీరు కోసం పడే వాళ్ళు ముచ్చబెట్టి ఇక సూర్యతమా రెడీ మలగారి విఠల్ రెడ్డి, గ్రామం కడపల్, మండలం శ్రీకాపూర్, జిల్లా మెదక్. మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల స్థానిక సర్పంచ్ ఎన్నికల లోపల మా భార్య విమలా విఠల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. నన్ను నిలబెట్టిన గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. నాది రాజకీయ ప్రస్థానం అంటే మా నాన్న కూడా పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే. విలేజ్ లో మా నాన్నకు మంచి పేరు ఉండే, నాన్న ఉంటుండే. దాంతో పాటు నాన్న వెంబడి మాకు కూడా అదే పరంపర. నాన్న తర్వాత మేము కాకపోతే నా బ్యాడ్లక్ ఏంటంటే నాన్న చిన్న వయసులో చనిపోయాడు. 85లో నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి బరువు బాధ్యతతో పాటు నాన్నగారు ఇచ్చినటువంటి రాజకీయ పరంపర కూడా మాకు వంశపారంపరంగా లెక్క కింద అంటింది. నేను ఇంచుమించు 85 నుంచి నాన్న చనిపోయిన తర్వాత జోగిపేటలో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇక్కడ ఊర్లో వ్యవసాయంతో పాటు మేము చేసుకుంటూ ఉండడం జరిగింది. నేను ఇక్కడ 87 నుంచి బీజేపీ ఆర్గనైజేషన్ చేశాను. 2004 వరకు బీజేపీలో నేను యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ చేయడము, తర్వాత మండల్ ప్రెసిడెంట్గా ఒక 10-15 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన. పార్టీ మండలానికి అప్పుడు కళ్యాణ్ మండలం ఉండే. తర్వాత నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు 2004లో పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో సురేష్ షెట్కర్ గారికి టికెట్ రావడంతో పార్టీ మారడం జరిగింది. ఇక 2004 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తున్నాను. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఒకసారి నేను 2006లో ఎంపీటీసీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత 23లో కూడా గత 18-19లో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల లోపల జనరల్ మహిళా సీట్ వస్తే మా భార్యను పోటీ చేయడం, కొద్ది ఓట్లతోటి 30-40 ఓట్లతోటి డిప్యూటీ కావడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు సర్పంచ్గా మా కుటుంబానికి. నేను అంతకుముందు ఉప సర్పంచ్ చేశాను. 2006లో సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఉప సర్పంచ్ కూడా చేయడం జరిగింది. గ్రామానికి సేవ చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు సార్ గారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలన్నీ ఇంచుమించు మాకు అప్పుడు ఒక 600 పెన్షన్లు ఇచ్చాడు. మా విలేజ్కి ఒక 200 వరకు ఇండ్లు ఇచ్చారు. అప్పుడు మళ్ళా అసైన్మెంట్ కింద ఏది సిఎల్డిపి ల్యాండ్స్ కింద SC ST ల్యాండ్స్ డెవలప్మెంట్ కొరకు కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి ఇంటికి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం పోటీ చేపిస్తున్నప్పుడు మరి ఇంటికి ప్రచారం చేసినప్పుడు ఏం సమయం చెప్పి పడలేదు మీకు? నేను ప్రజల సమస్యలు ఏంటండి, మాకు ఉన్నటువంటి మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ, పారిశుద్ధ్యం అవి ఎక్కువగా చెప్పారు. హౌజెస్ కానీ పెన్షన్స్ కొన్ని చెప్పారు. వీటికి అంటే అది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తుంది కాబట్టి అవి దగ్గర తీస్తుంది. ముఖ్యంగా ఎందుకనంటే ఇప్పుడు మాకు ఎక్కువ ప్రజలకి ఏంటంటే నేను 85 నుంచి రాజకీయ ఊర్లో వండుకుంటూ సేవ చేసుకుంటూ నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఏ పార్టీ ఎవరు అనకుండా ఎవరు ఏ అర్ధరాత్రి పిలిచినా నేను లేచి పనిచేయడం జరిగింది. ఎవరు ఏ టైం మొబైల్కు ఫోన్ చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను. ప్రజలకు ముక్కుసొట్టిగా పోతుంటాను కాబట్టి ఎవరి దగ్గర కూడా నేను ఎలాంటిది ఆశించలేను. నాకు కానీ మా కుటుంబానికి నాకు ఏంటంటే ప్రజలతోటి సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. నాకు మెజార్టీ తక్కువ నెట్ టు నెట్ వచ్చేసింది. ఎందుకంటే మాయ 2 వర్గాలు పోటీ చేసినాము. నా 40 ఓట్ల మెజార్టీ తోటి నెగ్గాను. ఏ ఖర్చు నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గర కూడా నేను ఎవరెక్కడ రమ్మన్నా నేను ఏం ఆశించకండి. వాళ్ళ ఛాయ్ నీళ్ళు కూడా నేను తాగా కాబట్టి నాకు కూడా వాళ్ళు ఎక్కువ ఏం అడగలేదు. ఛాయ్ పాని మీద తీసిర్రు. ఎందుకంటే ప్రజల్లో నాకు ఇచ్చిన స్పందన చూస్తుంటే నేను చాలా ఇదైనా నాకు ఈసారి స్ట్రగుల్. ఎందుకంటే
లాస్ట్ టైం కూడా నేను కొద్దితో ఎంపీటీసీగా టికెట్ అయినా జనరల్ మహిళ ఉండే అప్పుడు కూడా మా భార్యలో పెట్టడం జరిగింది. కొద్దితోటి కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్దితోటి ఇప్పుడు అప్పుడు 40 ఓట్లతోటి ఓడిపోయాను, ఇప్పుడు 40 ఓట్లతో నెగ్గాను సర్పంచ్. నెట్ వచ్చింది మంచి మెజారిటీ అంటే 40 ఓట్లు అంటే ఓకే నడిచింది మంచి మెజారిటీ. మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు గెలిచినాక నాకున్న పరిధి లోపల ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని విధాల ప్రజలకు చేస్తున్నాం. ఒకటి బోర్ వేయడం జరిగింది, వాటర్ ప్రాబ్లం ఉండే, మిషనీ భగీరథ రాకపోతే మా విలేజ్లో ఒక 25-30% విలేజ్కి వాటర్ రాకపోతుండే. దానికి మేము బోర్ వేయడం జరిగింది, మోటారు పైప్ లైను వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకోవడం. ఇంకోటి మాకు మా మిత్రులు పెద్దలు కామారెడ్డి సుభాష్ రెడ్డి గారు మాకు 4 మినీ ట్యాంక్స్ వాటర్ మినీ ట్యాంక్స్ మాకు డొనేటెడ్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా విలేజ్లో సేవ చేసుకుంటూ పోతున్నాం. ఎలక్ట్రిసిటీ కానీ బల్బులకు కానీ, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి కొద్దిగా సెక్రటరీ పాలనలో కొద్దిగా ఇబ్బందులు ఉండే, అవన్నింటిని అధిగమిస్తూ ఇప్పుడు మాకు అధికార పార్టీతో ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో నెట్టుకొని వస్తున్నాం. ప్రతి సంక్షేమ పథకాలు కూడా మేము అందిస్తున్నాం, ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాం. తమాష మాట్లాడుతున్నాం. మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకం మధ్య వ్యత్యాసం చెప్పండి. చెప్తానండి. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఏం పెట్టిండు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఇప్పటి వరకు ఎవరికి కూడా మా విలేజ్లో డబుల్ బెడ్రూమ్లు రాలే. ఇప్పుడు పెన్షన్స్ అన్నాడు, అరువులకు రాకుండా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇప్పటికి కూడా పెన్షన్స్ 4.5 సంవత్సరాల నుంచి రాలే, ఇప్పుడు ఇస్తున్నాం పెన్షన్స్ స్కీమ్ స్టార్ట్ అయినాక. తర్వాత మేము రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, వచ్చిన తర్వాత ఇండ్లు ఇచ్చినాం, తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చినాం. ఇప్పుడు ట్రాన్స్ఫరాలు పోతుంటే కూడా అప్పుడు టైం పడుతుంటే, ఇప్పుడైతే స్పాట్లు వస్తున్నాయి. అగ్రికల్చర్ కానీ విలేజ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ తొందరగా ఇచ్చేస్తున్నాం. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఇప్పుడు ఎవరు కట్టడం లేదు. సిలిండర్స్ కానీ 500 రూపీస్ రావడం, తర్వాత ఇప్పుడు బస్ ఫ్రీ మహిళలకు చాలా బెనిఫిట్ అవుతున్నది. చాలా ఇప్పుడు ఎందుకంటే మహిళలు యాడికి పోవాలన్నా డైరెక్ట్ ఆధార్ కార్డు తీసుకుపోతున్నారు, బస్ ఎక్కుతున్నారు. అన్ని మంచి సౌకర్యాలే చేస్తున్నాము, రోడ్స్ కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు వస్తుంటే నారాయణఖేడ్ నిజాంపేట నుంచి ఇక్కడ రోడ్ శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తున్నది కూడా. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి మాకు మా గ్రామానికి ఇక్కడ కళ ఉండే, ఇది పోతనపల్లి రేకలు రోడ్డు కావాలి మాకు. పోతనపల్లి తుర్కపల్లికి రోడ్డు ఉండే మా చిన్నప్పుడు, ఏషియన్ సగము మధ్య లాగిపోయిండే. సుమారు 40 సంవత్సరాల తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి నిజాంపేట్ మన 3 గుంటల నుంచి గౌడగాం వరకు డబుల్ రోడ్ శాంక్షన్ ఉంది, వర్క్ నడుస్తున్నది కూడా ప్రోగ్రెస్. ఇప్పుడు విలేజ్లో కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా గ్రాండ్గా చేస్తున్నది ప్రభుత్వము. రైతు భరోసా ఇస్తున్నాము, రైతు బీమా ఇస్తున్నాము. ఏది కూడా అప్పటి సంక్షేమ పథకాలు ఆపకుండా మళ్ళీ అదనంగా ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇచ్చినాము. ఎంతో మందికి సన్న బియ్యం, ఇప్పుడు ప్రతి మ్యాక్సిమంగా సన్న బియ్యం తింటున్నారు జనాలంతా. మళ్ళా రైతులకు బోనస్ వేస్తున్నాం, సన్నవారి పెట్టిన కూడా బోనస్ పడుతున్నది. ఇప్పుడు వరి కానీ జొన్నలు కానీ మొన్న మా దగ్గరనే పెట్టేసేసి అన్ని ఎవరికి ఏ రైతులకు ఇబ్బంది రాకుండా కూడా పర్చేజ్ చేయడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు చాలా తేడా ఉంది. ప్రజలు ఆశీర్వదించడం, మళ్ళా ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల తర్వాత వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంటుంది మేడం. మరి ముందు గ్రామాలు చేయబోతున్న కార్యక్రమం ముందు గ్రామాల్లో అంటే మాకు పిహెచ్సి భవనంకు కూడా చెప్పడం జరిగింది. మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ పర్మనెంట్ బిల్డింగ్ లేదు, వేరే స్కూల్ బిల్డింగ్లో నడుస్తున్నది. దాన్ని కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. గౌడానికి కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా మా దగ్గర 132 kV సబ్ స్టేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మన జాగా కూడా చూడడం జరిగింది, చెప్పడం జరిగింది. 132 kV సబ్ స్టేషన్. తర్వాత శివాజీ విగ్రహంకు యూత్ పిల్లలు అడిగారు, శివాజీ విగ్రహం కూడా పెట్టేయడానికి చేస్తున్నాం. మాకు ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో ఊరు అభివృద్ధికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సబ్ స్టేషన్ కానీ హెల్త్ ప్రైమరీ సెంటర్కు ఇవన్నిటికీ మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇస్తారు. కమ్యూనిటీ హాల్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు కూడా కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడానికి. తర్వాత హౌజెస్ కూడా పెద్ద మొత్తంలో కూడా వస్తున్నాయి. మొన్న 20-25 వరకు కట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్లో రావడం కూడా జరుగుతున్నది. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో మట్టుకు ఎంతో జరగట్లేదు. ప్రతి విలేజ్లో ఇప్పుడు నా పీరియడ్ అయిపోయేసరికి 4.5 సంవత్సరాలు మా సర్పంచ్ పదవి పూర్తి అయ్యేసరికి ప్రతి గల్లీ లోపల సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే సాగు సహకారంతో ఇప్పుడు మొన్న
15 లక్షల రూపాయలు సీసీలకు ఇవ్వడం జరిగింది. తర్వాత వివో బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో ఖచ్చితంగా విలేజ్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మంచిది రాజన్న, ధన్యవాదాలు.